151 అసెంబ్లీ సీట్లు కొట్టి ఎక్కడా లేని రికార్డ్ని క్రియేట్ చేసిన వైసీపీ పార్టీ ఇప్పుడు 11 సీట్లకి పడిపోవడానికి గల కారణం ఏమిటి? ఇన్ని సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలే పాతాళానికి తొక్కేయడానికి కారణం ఏమిటి? ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, వై నాట్ 175? 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ ఇంత ప్లస్లో ఉన్న వైసీపీకి మైనస్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందులో మెయిన్ రీజన్ ఏపీ సెపరేట్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా మీ క్యాపిటల్ ఏది అని అడిగితే అఫీషియల్గా అమరావతి అని చెప్పుకుంటున్నాం, కానీ అన్అఫీషియల్గా ఏమో వైజాగ్ అని జగన్ గారు చెప్పారు. 2014లో వచ్చిన టీడీపీ అమరావతి మీద హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు స్టార్ట్ అయ్యాయి. కానీ 2019లో గవర్నమెంట్ మారడం వల్ల సడన్ గా 1 కాదు 3 క్యాపిటల్స్ అన్నారు. సో జనాలకి క్లియర్ గా అర్థమైంది, ఓన్లీ క్యాపిటల్ ని షిఫ్ట్ చేస్తున్నాం అంటే నెగిటివ్ అవుతారని చెప్పి 3 క్యాపిటల్ కాన్సెప్ట్ అని చెప్తున్నారని, మరియు 5 సంవత్సరాలుగా అదిగో క్యాపిటల్ ఇదిగో క్యాపిటల్ అని చెప్పి మూడిటిలో దేన్ని డెవలప్ చేయకుండా అసలు క్యాపిటల్ కి ఖర్చు పెట్టాల్సిన డబ్బుని సేవ్ చేసి పథకాలకి ఇచ్చేశారు. 3 క్యాపిటల్స్ అనే పేరుతో ఒకదాన్ని కూడా డెవలప్ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ గారే చెప్పారు. కంపెనీస్ ఏమైనా మోస్ట్లీ క్యాపిటల్ సిటీలోనే పెట్టడానికి ఇష్టపడతాయి. అండ్ ఆర్బీఐ, డిఫెన్స్ ఆర్గనైజేషన్, బ్యాంక్స్, సిబి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మినీ స్మాల్ కంపెనీస్, ఇంకా పెద్ద కంపెనీలు హెచ్సిఎల్ లాంటి కంపెనీలు కూడా సిఆర్డి నుంచి అమరావతిలో ల్యాండ్స్ కొన్నారు. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఇంకో చోట కొనమంటే కొనరుగా. అదే జరిగింది. ఏపీ డెవలప్మెంట్ అక్కడే ఆగిపోయింది. అండ్ మొన్న తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఓన్లీ హైదరాబాద్ ని మాత్రమే డెవలప్ చేసి మిగతా ఏరియాస్ వదిలేయడం వల్ల. కానీ ఏపీలో అలా చెప్పుకోవడానికి ఒక ప్లేస్ కూడా డెవలప్ చేయలేదు. మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేకపోయింది వైసీపీ గవర్నమెంట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎగ్జాంపుల్, పోలవరం కంప్లీట్ చేయలేకపోవడం. రైతులకి సంవత్సరానికి 13,500 కాదు కావాల్సింది, వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది వాళ్ళ పంట వాళ్ళు పండించుకుని వాళ్ళు సంపాదించుకుని తినడం కావాలి. దానికి ఎప్పటి నుంచో ఉన్న పోలవరం కంప్లీట్ అవ్వడం. అంతకుముందు 2014లో వచ్చిన టీడీపీ అండర్లో పోలవరం 60 నుండి 70% వరకు కంప్లీట్ అయింది. అయినా అది ముందుకు కదలలే ఈ గవర్నమెంట్ వల్ల. ఇది ఇలా ఉండగా ఏపీలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్, ఆంధ్రాలో పుట్టి ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగాలు లేక వేరే చోటకు వెళ్ళిపోయిన వాళ్ళు 2014లో టీడీపీని గెలిపించిన ఉద్యోగాలు రాకపోవడంతో వైసీపీకి ఓటు వేశారు. ఇప్పుడు వైసీపీ పూర్తిగా వదిలేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు టీడీపీకి వేశారు. చాలా మంది అర్బన్ నుంచి వచ్చి ఓటు వేసిన వాళ్ళు వైసీపీకి అగైనెస్ట్ గా ఓటు వేశారు. ఆంధ్రాలో 2022 నాటికి ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్ 10 లక్షల మంది పైగా. ఈసారి యువత ఎక్కువ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేశారు. ఇక ప్రత్యేక హోదా, ఆంధ్రాకి ప్రత్యేక హోదా అనేది ఒక కళ. 2014లో టీడీపీ గెలిచినప్పుడు కూడా ఎన్డీఏతో ఉంది కాబట్టి ఫస్ట్ గెలవగానే మనకి ప్రత్యేక హోదా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఓటు వేశారు. కానీ కొంత టైంకి టీడీపీ వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ బెటర్ అన్నారు, నెక్స్ట్ మళ్ళీ ప్రత్యేక హోదా బెటర్ అన్నారు. అలాంటి కన్ఫ్యూజన్ లో జనాలకి నమ్మకం పోయింది. ఆ సమయంలోనే జగన్ గారు వచ్చి ప్రత్యేక హోదా తెస్తా అంటే జనం నమ్మి ఓటు వేశారు. కానీ గెలిచిన తరువాత అసలు ఆ మాటే లేదు. వైసీపీ వాళ్ళు ఎన్డీఏకి సపోర్ట్ చేసిన సెంట్రల్లో మెజారిటీ వచ్చిందిగా, అందుకే తీసుకురాలేకపోయామని, వాళ్ళకి మన అవసరం లేదని ఎలక్షన్లు అవ్వగానే ప్లేట్ తిప్పేశారు. కనీసం ప్రమాణ స్వీకారం జరగకముందే ఇలా చేయడంతో జనాలకి నమ్మకం పోయింది. అసలు 175 నియోజకవర్గాల్లో 151 సీట్లు కొట్టిన ఇదే పార్టీ కనీసం ఇప్పుడు 10వ నెంబర్ అంకెకు అటు ఇటు ఊగెసలాడడం ఏమిటి? అసలు తప్పులు ఏమిటి అని ఆలోచించేలోపు పక్కన గుర్తొచ్చే మొఖాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళ వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక రకంగా చాలా నష్టమే వచ్చిందని చెప్పుకోవచ్చు. అసభ్యపు మాటలతో, వ్యక్తిగత విమర్శలతో అటు ప్రతిపక్ష పార్టీలకు, ప్రజలకు చిరాకు తెప్పించారు. ఒక పక్క జగనన్న వై నాట్ 175 అంటుంటే వీళ్ళేమో నోరు పారుల మంత్రుల్లా జనాల చెవులు తుప్పును వదలగొట్టేశారు. వీళ్ళ మాటల వల్ల జనాలకు ఎంత చిరాకు వచ్చిందంటే పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ క్యాబినెట్ లోని ఏ మంత్రి కూడా గెలవలేదు. ఇందులో 5 మంత్రుల గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆ 5గురు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటి వ్యక్తి కొడాలి నాని. ప్రతిపక్షంలో తిట్టొచ్చు కానీ మరీ వ్యక్తిగత దూషణలను, బూతులతో అసలు ఈయన మంత్రి ఏంట్రా బాబు అని
జనాలు తలబట్టుకున్నారు. ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి చాలా నష్టం చేశారు. అది ఎంతలా అంటే టీడీపీలో ఉన్న వైసీపీకి వచ్చిన ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా ఉన్న నాని పరాజయం చూడటమే కాదు, వైసీపీకి పడవలసిన ఓట్లకు భారీగా నష్టం చేకూర్చారు. ఇక రెండో వ్యక్తి ఆర్కే రోజా. మేడం రోజా గ్రేట్ పొలిటీషియన్, శ్రీసాతి కార్యకర్తను బలంగా చాటుతూ నాగర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ఆర్సీపీ తరపున నేత. అలాంటి రోజా గారు తిట్టుల పురాణం ప్రజలలో చాలా వ్యతిరేకతకు దారి తీసింది. ఏపీఐసీ చైర్మన్ గా తరువాత మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ గారి మెప్పు పొందాలని ప్రతిపక్ష నేతల మీద వ్యతిరేకత దూషణలకు దిగుతూ రోజా గారు చేసిన రచ్చ ఆమె పాలిటే ఆమెకు తిప్పికొట్టింది. దేవాంగత గాలి ముద్దుకృష్ణ గారి కుమారుడు భానుప్రకాష్ మీద రెండోసారి పోటీ చేసిన రోజా ఈసారి అనూహ్యంగా ఓటమిపాలు కావడమే కాదు, వైసీపీ ఓటు బ్యాంక్ కూడా భారీగా నష్టం చేశారు. మూడవ వ్యక్తి అంబటి రాంబాబు. చూడడానికి పెద్ద మనిషిలా కనిపించే అంబటి రాంబాబు వాస్తవానికి జగన్ లాయల్ కోటరీలో ఒకరు. వైఎస్ఆర్ మరణం తరువాత ఒకానొక దశలో జగన్ ఒంటరిగా ఉన్న తరుణంలో అంబటి రాంబాబు జగన్ వెంటే ఉండి ఆయన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. అలాంటి రాంబాబుకి సత్తెనపల్లి టికెట్ ఇచ్చి గెలిపించుకున్న జగన్ నీటిపారుదల శాఖ మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు. అలాంటి పెద్ద మనిషి మీడియా వాళ్ళు పోలవరం గురించి అడిగితే అసలు డ్యామ్ మనకి అవసరమా అంటారు. రిటైల్ వాళ్ళ గురించి నన్ను అడుగుతారు ఏంటి అంటూ మీడియాని వెటకారం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తారు. సొంత అల్లుడే మా మామకు ఓటు వేయొద్దని, మా మామ ఒక లోఫర్ అని సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెట్టిన, పండుగల వేళ డ్యాన్సులు చేస్తూ వైరల్ అవ్వటం, ఫోన్ కాల్స్ లో టాలెంట్ చూపిస్తూ అడ్డంగా దొరికిపోయి పార్టీకి నష్టం చేయడం తప్ప నమ్మిన జగన్ గారికి వైసీపీ ఓటు బ్యాంక్ కి చేసింది మాత్రం శూన్యం. ఇక తరువాత వ్యక్తి మన ఏపీ ఐటీ మినిస్టర్. హైదరాబాద్ లో ఈ రేస్ కి అటెండ్ అవ్వి ఏపీలోని ఇలాంటిది ఒకటి పెడతారా సార్ అని ప్రెస్ పొరపాటును అడిగితే దానికి కోడి గుడ్డు పెట్టింది ఇప్పుడే, అది పొలగడానికి టైం పడుతుందంటూ సామెతలు చెప్తూ ట్రోల్ మెటీరియల్ అవ్వారు. పవనే నాతో అడిగి మరి ఫోటో తీపించుకున్నారని ఒకసారి, దావాన్స్ లో పెట్టుబడులు సజెస్ట్ కి ఎందుకు వెళ్ళలేదు సార్ అని అంటే అక్కడ -డిగ్రీల్లో చలి ఉంది కాబట్టి అక్కడికి ఏం వెళ్తామని మరోసారి చెప్పి, వావ్ ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలని కేటీఆర్ లా కంపెనీలు తీసుకురావటం ఏమిటని ఏపీ ప్రజలే రియలైజ్ అవ్వేలా ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేశారు. ఈయనను అందుకే గాజువాక ప్రజలు ఈ ఎన్నికలలో అదే కోడిగుడ్డుని గిఫ్ట్ ఇచ్చి మరి మన మంత్రి గారిని సాగనంపారు. చివరి వ్యక్తి పేరుని నాని. పేరుని కృష్ణమూర్తి వారసుడిగా పాలిటిక్స్ లో అడుగుపెట్టిన పేరుని వెంకటరామయ్య నానిగాని అందరినీ ఆకట్టుకుని జగన్ మనిషిగా, వైఎస్ఆర్ కుటుంబానికి ఆత్మీయుడిగా ముందు కాంగ్రెస్ లో తరువాత వైసీపీలో మంచి పేరుని సంపాదించుకున్నారు. అలాంటి మనిషి మంత్రి అవ్వగానే పవన్ కళ్యాణ్ తిట్టే మంత్రి అంటూ బందర్ ప్రజలకు వెటకారాన్ని చూపిస్తూ ఉన్నారు. పవన్ గారిని దూషిస్తూ వైసీపీ ఓటమికి కారణమయ్యారు. ఇవి అన్నీ ఎలా ఉంటే అసలు జగన్ గారు చేసిన పనులైతే ప్రజలకు చాలా అసంతృప్తిని చేశారు. ప్రజలకి కొన్ని సంక్షేమ పథకాలు, పిల్లలకి అమ్మఒడి, విద్య దీవెన అంటూ పథకాలు ఇచ్చారు. కానీ ప్రజలకు పథకాలు ఒకటి ఎలా సరిపోతాయి, వాళ్ళు కూడా పథకాలతో జీవితం కొనసాగించలేరని ప్రజలు భావించారు. అందుకే ఈ 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు గమనించిన పాలనను ఆధారంగా ప్రజలు వాళ్ళ తీర్పును నిర్ణయించారు. ఇలా జగన్ 2019లో జరిగిన ఎన్నికలలో ఉన్నంత యాక్టివ్ గా తాను సీఎం అవ్వినప్పటి నుండి లేడు అని ప్రజలకి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశాడు. కానీ అవి ఎంతవరకు వెళ్తున్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదంటూ, అలాగే తాను నివసించే తాడేపల్లిగూడెంలోని హౌస్ ని ఆయనకి అదొక ప్యాలెస్ లా మార్చుకుని అందులో నుంచి బయటకు రాకుండా పాలన కొనసాగించారని ప్రతిపక్షాలు అనడం వాటిని నిజమని నిరూపించేలా బహిరంగ సభల్లో తప్ప బయట మరెక్కడా కనబడకపోవడం ప్రజలకి ఇది ఒక వ్యతిరేక భావనని ఏర్పరిచింది. ఇక తన పార్టీలోని నాయకులను కూడా సరిగ్గా పట్టించుకునేవారు కాదని, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి సరిగ్గా సమయాన్ని కేటాయించేవారు కాదని, 2 నిమిషాలు మాట్లాడి పంపించేసేవారని వాళ్ళ నాయకులే స్వయంగా చెప్పేవారు. వాళ్ళు కూడా ఈసారి తప్పక పోటీ చేశారని తెలిసింది. తన 5 ఏళ్ల పాలనలో
నోటితో మాట్లాడడం కంటే నోట్లతో మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సామాన్యులను శ్రీమంతులు చేస్తామంటూ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు అప్పు చేసి పంచిన డబ్బులు కొంతమంది జీవితాలను మార్చేయేమో, కానీ డబ్బుతో ఓట్లను సంపాదించాలి అనే ఆయన ఆలోచనలు నీరు కారాయి. మరోవైపు రాష్ట్రంలోని సమస్యలలో డెవలప్మెంట్ని పూర్తిగా వదిలేశారు. గతుకులలో రోడ్లను వెతుక్కోవాలి తప్ప కనీస సౌకర్యమైన రోడ్లు లేని ఏపీగా మార్చేయడం, యువతకు ఉద్యోగాలు లేకుండా చేయటం, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల పట్టాలు పట్టుకుని వెళ్ళటం, ఉద్యోగాలు ఏమంటే వాలంటీర్ ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలంటూ వైసీపీ నేతలు చేసిన హడావిడి, ఇవి అన్నీ జగన్ ఓటమికి కారణమయ్యాయి. యువతలో చాలా వ్యతిరేకత రావడానికి ఇది ఒక కారణం అవ్వి వైసీపీ తప్ప సర్దుకుని ఇంటికి బయలుదేరింది. ప్రజలు లాస్ట్ టైం ఎన్నికలలో అంత మెజారిటీ ఇచ్చి వైసీపీకి అధికారాన్ని దక్కేలా చేశారో అంతకంటే ఎక్కువ భారీ మెజారిటీ ఇచ్చి కూటమిని గెలిపించుకున్నారు. డబ్బులు పంచితే చాలు ప్రజలు గొర్రెల్లా వచ్చి ఓటు వేస్తారనే కురాచపు ఆలోచనకు చాచిపెట్టి కొట్టినట్టు అయ్యింది. సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ శ్రీ సైనింగ్ ఆఫ్.